హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రస్తుతానికి మేము స్విట్జర్లాండ్ అనే ప్రాంతంలో ఉన్న బర్న్ అనే సిటీలో. స్విట్జర్లాండ్ అనే ఈ దేశాన్ని చూస్తూ ఉంటే చాలా సౌందర్యంగా, చాలా అద్భుతంగా ఉంది. ఈ దేశ చరిత్రను ఆలోచన చేస్తూ ఉంటే ఓ ప్రధాన వ్యక్తి మనకు గుర్తొస్తాడు. అతని పేరు జీన్ హెన్రీ డ్యూనాంట్. జీన్ హెన్రీ డ్యూనాంట్ అనగానే రెడ్ క్రాస్ అనే సంస్థ మనందరికీ గుర్తుకు రావాలి. ప్రపంచంలో ఎక్కడైనా డిజాస్టర్ జరిగినా, న్యాచురల్ కెలామిటీ జరిగినా రెడ్ క్రాస్ యొక్క ప్రాధాన్యత, వారి యొక్క సేవలు మనందరికీ తెలిసినవే. వారు ప్రపంచవ్యాప్తంగా దాదాపు కొన్ని కోట్ల మంది వాలంటీర్స్ని కలిగి ఉండి అద్భుతమైన సేవ ఈ రోజున యేసుక్రీస్తు ప్రభు నామం పేరట చేస్తున్నారు. ఈ రోజున మనం స్విట్జర్లాండ్ ఫ్లాగ్ మనం చూసిన రెడ్ క్రాసే వారి ఫ్లాగ్గా పెట్టుకున్నారు. రెడ్ క్రాస్ వెనకాల ఉన్న ఒక మహోన్నతమైన భావం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభు శిలువ. యేసు ప్రభు ఏ విధంగా సర్వ ప్రపంచానికి దేవునికరంగా మారారో, సర్వ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా మారారో, రెడ్ క్రాస్ కూడా ఈ రోజున ప్రపంచానికి దేవునికరంగా ఉంది అనడంలో ఏమాత్రం కూడా సందేహం లేదు. జీన్ హెన్రీ డ్యూనాంట్ ఒకసారి చూస్తూ ఉంటే ఒక యుద్ధంలో చాలా మంది సైనికులు చేతులు కాళ్ళు పోగొట్టుకుని ఏడుస్తుంటే అలాంటి వారికి దీవెనకరంగా ఉండాలని వారికి సహాయం చేయడం ప్రారంభించారు. అప్పటి నుంచే రెడ్ క్రాస్ అనేది ప్రారంభించబడింది. అనేక మంది దేవుని పొందడం ప్రారంభించారు. ఈ రోజున మన భారతదేశంలో కూడా ఎక్కడ ఏ విధంగా న్యాచురల్ కెలామిటీ జరిగినా అక్కడ ఏ ఒక్కరు వెళ్ళడానికి ముందుగా రెడ్ క్రాస్ అనేవారు వెళ్తారు. కారణం యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రేరణ ద్వారా స్థాపించబడిన ఈ సంస్థ అనేక మందికి ఆశీర్వాదకరంగా మారింది. ఈ మాటలు చెప్పడం నా ఉద్దేశం ఏంటి అంటే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించు అని యేసు ప్రభు చెప్పారు. ఆయన ప్రేమ చాలా గొప్పది. మనం ఎలా ప్రేమించుకుంటున్నామో సాటి సమాజాన్ని కూడా అలా ప్రేమించాలని యేసు ప్రభు బోధించారు. గనుక ఈ రోజున సమాజంలో చారిటీ, లవ్ అనే మాటలు వినబడుతున్నాయంటే అది కేవలం యేసుక్రీస్తు ప్రభు యొక్క మాటల ప్రభావం అని గుర్తించారు. యేసు ప్రభు యొక్క బోధనలు ప్రపంచవ్యాప్తంగా అనేక మందిని ప్రభావితం చేశాయి. కనుక నేటికి సాటి వ్యక్తిని పట్టించుకోవడం, ప్రేమ, కంటి నిండా నిద్ర లేని వారికి నిద్ర, ఒంటి నిండా బట్టలు లేని వారికి బట్టలు, కడుపు నిండా అన్నం లేని వారికి అన్నం పెట్టగలుగుతున్నారు. కారణం యేసయ్య బోధలు. కనుక మన భారతదేశం కూడా క్రీస్తు బోధన ద్వారా ఎంతో దీవెన పొందిందని చెప్పడానికి చాలా సంతోషిస్తున్నాను. జీన్ హెన్రీ డ్యూనాంట్ 1901లో మొట్టమొదటి నోబెల్ ప్రైజ్ సంపాదిస్తాడు. అతను చేసిన గొప్ప కార్యాలకు నోబెల్ అకాడమీ వారు అతనికి నోబెల్ ప్రైజ్ ఇస్తారు. ప్రపంచవ్యాప్తంగా గొప్ప గుర్తింపు పొందిన జీన్ హెన్రీ డ్యూనాంట్ నిజంగా ప్రాధాన్యమైన వాడు. కనుక ఈ మాటలు వింటున్న మన జీవితాల్లో కూడా డూ సంథింగ్ ఫర్ హ్యుమానిటీ. రోజులో ఒక్కరికైనా సహాయం చేయాలి. అది ఏ రూపంలో అయినా కానీ వారికి సహాయం చేసి వారు నిలబెట్టగలిగితే దేవుని ఆశీర్వాదం పొందుకుంటాం. మే గాడ్ బ్లెస్ యూ అండ్ మే గాడ్ బ్లెస్ స్విట్జర్లాండ్ అండ్ మే గాడ్ బ్లెస్ అవర్ ఇండియా.